గురుగారు మరో ధర్మ సందేహం ఏమిటి అంటే, చాలా మంది అభివృద్ధి చెందాలి అంటే, అది ఏ రకమైన అభివృద్ధి అన్నా కానివ్వండి. కెరియర్‌లో అభివృద్ధి చెందాలి అంటే, వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే, ధన ప్రాప్తి కలగాలి అంటే, ఏదైనా వృద్ధి చెందాలి అంటే అసలు ఏం చేయాలంటారు? ఏదైనా పూజలుంటాయా? లేదా నిత్యం చేసే పనులేవన్నా ఉంటాయా? లేదా మనకసలు ధన ప్రాప్తి, వృద్ధి వస్తుంది అన్న సూచనలేవైనా కనిపిస్తాయా? ఏం చెప్తారు మీరు? వ్యాపారం ఒకటే కాదు. మనం హ్మ్. చేస్తున్న దైనందిన జీవితంలో ప్రతి పని మనం ఏదో ఆశిచ్చే చేస్తుంటాం. హ్మ్. హ్మ్. చిన్నదైనా, పెద్దదైనా ఉత్తరతః ఏదో మనకి కలిగిస్తుంది, ఏదో వస్తుంది అని. హ్మ్. అయితే 8 విషయాలు మనస్సులో పెట్టుకొని మనం హ్మ్. ముందుకు సాగితే మనం నిత్యము అభివృద్ధి పథంలో ఉంటాం. హ్మ్. ఎందుకంటే ఇది ఇంతే, ఇంత అభివృద్ధిలో ఉన్నాము కనుక ఇంతకన్నా అభివృద్ధి ఉండదు అనేది ఏ విషయంలో లేదు. మీరు హ్మ్. చదువు తీసుకోండి. ఎంత చదివినా మళ్ళీ అంత ఉంటుంది. ఏ విషయంలోనైనా. హ్మ్. అందులో మొట్టమొదటిది మానసికమైనటువంటి దృఢత్వం. హ్మ్. నేనిది చేయగలను. హ్మ్. అది నిర్దుష్టంగా మొదలు నిర్ణయించుకోండి. హ్మ్. హ్మ్. మొదలు అక్కడనే దెబ్బ పడతారు చాలామంది. హ్మ్. ఏమో ఈ ప్రయోజనం చేస్తే వస్తుందో రాదో, హ్మ్. లేకపోతే ఎందుకంటే అనుమానంతో మునిగిపోతారు. ఆ! అనుమానం అవసరం లేదు. అనుమానం పెద్ద రోగం ఆ! అంటారు. అవసరం. చేయగలుగుతాం. నిర్ణయం హ్మ్. తీసుకొని ఉండండి. ఓకే. 2 ఆనుకూల్యస్య సంకల్పః. హ్మ్. హ్మ్. ప్రతికూల్యస్య వర్జితం. హ్మ్. ఏది అనుకున్నామో అదే సంకల్పించండి. హ్మ్. ఇది అయిపోతుంది అది అది సంకల్పించకండి. వద్దు. మీరు ఆ హ్మ్. సంకల్పంలో అది ఉంటే ప్రమాదం. హ్మ్. మీరు ఏది అనుకూలం అనుకుంటున్నారు. అందుకని మన వాళ్ళు ఏమంటారు? థింక్ పాజిటివ్. రైట్. మంచి విషయాల్ని, అభ్యుదయాన్ని, హ్మ్. ఔన్నత్యాన్ని, హ్మ్. గంభీరమైనటువంటి విజయాలని మీరు తలుస్తూ ఉంటే, తలుస్తూ ఉంటే, తలుస్తూ ఉంటే ఆ తీరానికి చేరుతారు. రైట్. ఇది రెండవది. హ్మ్. మూడవది నెవర్ నెగెటివ్ ఆలోచనను దగ్గరికి ఎప్పుడు రానియద్దు. ఓకే. ఎందుకంటే ఎన్నో దశల పరిణామాల తర్వాత మనం ఒక పరికరాన్ని చూస్తున్నాం. హ్మ్. ఇది ఇలా మొదటి నుంచి రాదుగా. హ్మ్. హ్మ్. దాని పరిణామ దశల్లో ప్రతి దశని మనం చూస్తుంటాం. రైట్. ఈ సాక్షిగా ఉన్న మనం ఇప్పుడున్న స్థితిని అనుభవిస్తున్నాం. హ్మ్. ఇది ఫైనల్ కాకపోవచ్చు. మళ్ళీ దీని ఉత్తరతః మరో అద్భుతం హ్మ్. చూడగలం. హ్మ్. ఎందుకు వాడక్కడతో ఆగట్లే. ఆలోచన పరిణితి అంటే మెచ్యూరిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ హ్మ్. అది పెరుగుతూ ఉంది. వృద్ధి చెందుతుంది. హ్మ్. ఆ వృద్ధిని ఆపొద్దు ఓకే. ఎప్పుడైనా. హ్మ్. ఇది నాలుగో పాయింట్. ఐదవది భగవత్ చింతన. ఇది పెద్ద గొప్ప విషయం. హ్మ్. ఎందుకంటే దీనివల్ల ఏం ఆనందం అంటే ఫెయిల్యూర్ అనే భయం ఉండదు. ఒకవేళ అయి అద్భుతం సాధించేసాము. నా వల్ల అయిందనే గర్వం రాకుండా ఉంటుంది. రైట్. ఈ 2. ఆరో విషయం పెద్దల పట్ల. అంటే గౌరవం. ఆ విషయంలో కృషి చేసిన పెద్దలుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు కొంతమంది 1, 2 ఆహ్, రోజుల్లోనో, నెలల్లోనో, వారాల్లోనో స్థితికి చేరుకుంటారు. కొంతమంది కొన్ని ఏళ్ళు పరిశ్రమ చేస్తారు. దానివల్ల వాళ్ళని గూడా మనం విమర్శించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ఉండకూడదసలు. స్థితి హ్మ్. రావాలి హ్మ్. మనకి. అది అర్థం చేసుకోవాలి. హ్మ్. తర్వాత వాళ్ళ అనుగ్రహం మనకు రావాలి. హ్మ్. పెద్దలు ఆ విషయంలో అందుకే మనం ఏ విషయంలో పని చేస్తున్నామో ఆ విషయంలో పరిణతి చెందిన వాళ్ళని మనం గురువుగారుగా భావిస్తాం. హ్మ్. అన్ని విషయాల్లో అంతే. ఓ ఓకే. మంచి ఆర్ట్ ఏస్తున్నాం. మంచి పెద్ద ఆర్టిస్ట్‌ని చూడగానే అమ్మో! ఆయనలాగా మనం చేయాలి. హ్మ్. ఏదో ఒక ధ్వని అనుకరణ లాంటివి చేస్తున్నాం. ఓహ్! వేణుమాధవ్ గారు బాగా చేస్తున్నారండి వారిలాగా. ఎందుకంటే ఆయనకేమొస్తుందండి ఆయనకన్నా నేను తప్పండి. హ్మ్. దానివల్ల మనం అంత తొందరగా ఆ స్థితికి చేరవచ్చు, రైట్. చేరకపోవచ్చు. రైట్. హ్మ్. హ్మ్. అన్నిటికన్నా గొప్పనైంది, ప్రధానమైంది నిరంతర శ్రమ. అది ఆ గట్టున చేరే వరకు చేయాల్సింది. చేరిన తర్వాత కూడా సాగించాల్సింది. ఈ 8 సూత్రాలు పెద్దలు చెప్పిన మాటలు. రైట్. ఇది వ్యాపారంలో వీటికి దైవ చింతన అనేది ఒక పెద్ద నట్టు, పెద్దల అనుగ్రహం అనేది మరో పెద్ద నట్టు. ఓకే. ఈ 2 నట్లు గట్టిగా బిగించుకొని మిగతావి కనుక శాశ్వతంగా
చేస్తున్నట్టయితే ఉమ్, మరొకరు అనే పోటీ లేని స్థితిలో ఈ ప్రయోజకుడు ఉండి తీరుతాడు. ఓకే. చాలా బాగా చెప్పారు. అసలు కుండ బద్దలు కొట్టేశారండి. అంత బాగా చెప్పారు. ఈ దేన్ని మనం తీసుకోవాలి? ముందుగా మనం తీసుకోవాల్సిన విషయాలేమిటి? తెలుసుకోవాల్సిన విషయాలేమిటో తెలుసుకుంటేనే మన అభివృద్ధి కానివ్వండి, మనం నడిచే నడకలో కానివ్వండి, నడతలో కానివ్వండి మార్పులొస్తాయి. ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఆ 8 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల్లాగా ఫాలో అవ్వండి. అభివృద్ధి మీ వెంటే ఉంటుంది. చాలా నచ్చుతుంది అందరికీ వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.